ఆశ్రమ పాఠశాలలో గత నెల 29వ తారీఖు ఫుడ్ పాయిజనింగ్ కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం, పర్యవేక్షణ లోపం వల్లనే జరిగిందనేది సుస్పష్టం. ఫుడ్ పాయిజనింగ్ గల కారణాలను ఇంకా అధ్యయనం చేయలేదు. బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు తప్పించి ఇదమిత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 42 ఘటనలు ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో. అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు. చాలా దారుణమైన విషయం. శైలజ కుటుంబం కడు పేదరికంలో ఉంది. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే. ఈ కుటుంబాన్ని కనీసం 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు. ఇది చాలా దారుణమైన